ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన ప్రసంగాల్లో ఒకటైన కొండమీది ప్రసంగం గురించి ఈరోజు మనం లోతుగా తెలుసుకుందాము. ఇది కేవలం కొన్ని నియమాల జాబితా మాత్రమే కాదు. ఇది జీవితాన్ని చూడటంలో, జీవించడంలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చే ఒక శక్తివంతమైన సందేశం. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. కనికరము గలవారు ధన్యులు. చూశారా? ఈ ఒక్క వాక్యంతోనే ఈ ప్రసంగం యొక్క అస్సలైన సారం మనకర్థమవుతుంది. ఇక్కడ గొప్పదనమంటే డబ్బు, అధికారం కాదు, కనికరం, దయ. ఇదే ఈ మొత్తం బోధనలకు పునాది. అంటే ఈ కొండమీది ప్రసంగాన్ని మనం కేవలం కొన్ని రూల్సున్న పుస్తకంలా చూడకూడదు. ఇది పూర్తిగా ఒక కొత్త రకమైన జీవితాన్ని ఎలా గడపాలనే దానికోసం ఒక బ్లూప్రింట్ లాంటిది. మనం బయటకు చేసే పనులకన్నా మన లోపల మనసులో ఏముంది, మన స్వభావం ఎలాంటిది అనే దానికే ఇది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. సరే, మరి ఈ ప్రయాణంలో మన మొదటి అడుగు నిజమైన ఆనందం అంటే ఏంటి? ధన్యులు లేదా బ్లెస్డ్ అని మనమంటాం కదా, అసలా మాటకు నిజమైన అర్థం ఏంటో ఈ తత్వశాస్త్రం పూర్తిగా మార్చేస్తుంది. మనం ముందుకు వెళ్లే ముందు ఈ ధన్యత అనే పదం గురించి స్పష్టంగా తెలుసుకుందాం. ఇది కేవలం పైపైన కనిపించే సంతోషం కాదు. ఇది చాలా లోతైనది. అంతర్గత శాంతి, శ్రేయస్సు, దేవుని ఆమోదం ఉందనే ఒక బలమైన భావన అన్నమాట. ఇప్పుడు ఈ జాబితాను ఒక్కసారి గమనించండి. లోకంలో విజయం అంటే మనం ఏమనుకుంటామో దానికి ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఇక్కడ వినయం, కరుణ, న్యాయం కోసం పోరాడటం, వీటినే నిజమైన బలాలుగా చూపిస్తున్నారు. మన ఆలోచన విధానాన్ని ఇది పూర్తిగా తలక్రిందులు చేస్తోంది కదా. మంచిదే. మరి ఈ కొత్త ఆలోచనా విధానాన్ని స్వీకరించిన వారి లక్ష్యం ఏమయ్యుండాలి? వాళ్లు ఏం చెయ్యాలి? తరువాతి విభాగంలో మనం అదే చూడబోతున్నాం. చూడండి, ఈ మార్పు అనేది కేవలం మనవరకే పరిమితం చేసుకోటానికి కాదు. మనలో కలిగిన ఈ మార్పు బయట ప్రపంచం మీద కూడా ప్రభావం చూపించాలి. ఈ విషయాన్ని చెప్పటానికి 2 అద్భుతమైన, శక్తివంతమైన ఉదాహరణలు వాడారు. 1. లోకానికి ఉప్పు. ఉప్పు ఏం చేస్తుంది? ఆహారాన్ని పాడుకాకుండా కాపాడుతుంది. దానికి రుచినిస్తుంది కదా. అలాగే ఈ విలువలు పాటించేవాళ్లు సమాజం చెడిపోకుండా కాపాడే ఒక శక్తిలా ఉండాలి. 2. లోకానికి వెలుగు. వెలుగేం చేస్తుంది? చీకటిని పారద్రోలి దారి చూపిస్తుంది. అలాగే వీళ్లు తమ మంచి పనుల ద్వారా ఇతరులకొక మార్గదర్శిగా నిలవాలి. ఇప్పటివరకు బానే ఉంది. కాని ఇప్పుడు మనం ఈ ప్రసంగంలోనే అత్యంత కీలకమైన, ఇంకాస్త లోతైన విషయానికి వస్తున్నాం. అదేంటంటే, చట్టాలను, నియమాలను పైపైన పాటించడం కాదు, వాటి వెనుకున్న అసలైన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవడం. ఈ వాక్యం చాలా ముఖ్యం. ఇక్కడ పాత చట్టాలను కొట్టిపారేయడానికి రాలేదు, వాటిని నెరవేర్చడానికి వచ్చాను అంటున్నారు. నెరవేర్చడమంటే ఏంటి? అంటే దాని అసలైన స్ఫూర్తిని, దాని లోతైన అర్థాన్ని బయటకు తీసుకురావడమన్నమాట. ఇదే మొత్తం ప్రసంగానికి గుండెకాయలాంటిది. ఇక్కడ ఫోకస్ మొత్తం మనం చేసే పనుల నుంచి, ఆ పనుల వెనుకున్న మన ఉద్దేశ్యాల వైపు మారుతుంది. నిజమైన నైతికత అంటే చెడు పనులు చేయకపోవడం మాత్రమే కాదు, ఆ పనులకు దారితీసే చెడు ఆలోచనలను కూడా మనసులోంచి తీసేయడం. ఒక ఉదాహరణ చూద్దాం. పాత చట్టం చాలా సింపుల్గా హత్య చేయవద్దు అని చెబుతుంది. కాని ఈ కొత్త బోధన ఇంకా లోతుకు వెళుతుంది. అసలు హత్య దాకా ఎందుకు వెళ్తోంది మనిషి? కోపం వల్లే కదా. సో ఆ కోపమనే మూలాన్నే కత్తిరించమంటుంది ఈ బోధన. సమస్యను పైపైన కాకుండా దాని రూటు దగ్గర పరిష్కరించడం లాంటిది. ఇక్కడ కూడా అదే లాజిక్. పాత చట్టం ప్రకారం వ్యభిచారం చెయ్యకూడదు, అది ఒక చర్య. కానీ కొత్త బోధన ఏం చెబుతోందంటే, అసలు ఆ చర్యకు దారితీసే మోహపుచూపు, ఆ కోరికనే మనసులో ఉండకూడదని హెచ్చరిస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా దృష్టి చర్య నుండి దాన్ని పుట్టించే ఆలోచన వైపు మళ్ళింది. ఓకే, ఇప్పటిదాకా మన అంతర్గత ఆలోచనల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అత్యంత కఠినమైన, మనల్ని నిజంగా పరీక్షించే భాగానికొచ్చాం. ఈ తత్వశాస్త్రాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి అనేది ఇక్కడ చూస్తాం. మరి ఎవరైనా మనల్ని అన్యాయంగా దూషిస్తే, మనల్ని అవమానిస్తే అప్పుడెలా స్పందించాలి? ఈ కొత్త మార్గంలో దానికి సమాధానమేంటి? ఈ ప్రశ్న మనల్ని ప్రసంగంలోనే అత్యంత ఆశ్చర్యకరమైన కొన్ని ఆజ్ఞల వైపు నడిపిస్తుంది. ఇది చూడండి, సాధారణంగా మనకు తెలిసింది కంటికి కన్ను, పంటికి పల్లు అంటే ప్రతీకారం.
కాని ఇక్కడ చెప్పింది దానికి పూర్తి వ్యతిరేకం. ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించమంటున్నారు. ఇది మన సహజ ప్రవృత్తికి పూర్తిగా విరుద్ధంగా ఉంది కదూ. ఇక చివరిగా ఈ బోధనలన్నింటికీ పరాకాష్ట ఒకే ఒక్క వాక్యం: మీ శత్రువులను ప్రేమించండి. ఇది వినడానికి ఎంత సరళంగా ఉందో ఆచరించడానికి బహుశా అంతకంటే కష్టమైన బోధన మరొకటి ఉండదేమో. అయితే శత్రువులను ప్రేమించడమంటే ఆచరణలో ఏంటి? ఇది కేవలం మనస్సులో అనుకునే ఒక ఫీలింగ్ కాదు. ఇది ఒక యాక్షన్. మనల్ని ద్వేషించేవాళ్లకు కూడా మంచి చెయ్యడం, మనల్ని బాధపెట్టేవాళ్లకోసం ప్రార్థించడం. ఇది నిజంగా చాలా చాలా కష్టమైన సవాలు. చివరిగా మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఈ బోధనలన్నీ కేవలం ఒక ఊహాజనితమైన, ఎవరో పాటించలేని ఆదర్శమా, లేక ఈ గొడవల ప్రపంచంలో శాంతిని తీసుకురావడానికి మన ముందున్న ఒకే ఒక్క నిజమైన మార్గమా? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణని ఇక్కడతో ముగిద్దాం.